మరి 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత జాబ్ వస్తున్న గ్యారంటీ అయితే లేదు. మళ్ళీ మన పిల్లలు కూడా 15,000 కోసం 20,000 కోసం మళ్ళీ ఏదో ఒక అవకాశం తీసుకొని ప్రైవేట్ జాబ్ కానీ చేయాలి. మరి ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కూడా చూడండి. సాఫ్ట్వేర్ అంటే ఒకప్పుడు ₹1,00,000 వచ్చే శాలరీ ఏదైతుందో ఈరోజు పడిపోతుంది. ఎందుకంటే అది ₹1,00,000 ఎందుకు నేను 20,000కే తయారు చేసాను రెడీ అయిపోయినారు. దానికి అనుగుణంగానే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్విచ్ చేసుకోవాలి. అదే వెస్టీజ్ ఆపర్చునిటీ. ఎందుకు వెస్టీజ్ ఆపర్చునిటీ మనం స్విచ్ చేసుకోవాలంటే ఇందులో ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు. మనకు కావాల్సిన నిత్యావసరాలు ఏవైతున్నాయో కిరాణా షాప్లో వాడవలసిందే, డీమార్ట్లో వాడవలసిందే, సూపర్ మార్కెట్లో వాడవలసిందే, వాడడం మాత్రం తప్పట్లేదు. ఎలాంటి వాడుతున్నాం అంటే కల్తీ ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్. కానీ మన దాంట్లో వెస్టీజ్ కంపెనీలో ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మందికి చెప్పడం ద్వారా డబ్బులు వస్తాయి. దీనికి అనుగుణంగా ఈరోజు ప్రధాన నరేంద్ర మోడీ ఏం చేసినంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు చట్టబద్ధత ఇవ్వడం జరిగింది, గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వెస్టీజ్ అనేది ఒక గైడ్లైన్స్తో జరిగిన కంపెనీ, లీగల్ కంపెనీ వచ్చేసి ఆలోచన చేసి. ఎందుకంటే ఈరోజు అమెరికా, జర్మనీ, జపాన్, చైనా లాంటి దేశాల్లో 70% ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారట. దేశం కూడా అభివృద్ధి పొందుతుంది. ఈరోజు భారతదేశం కూడా ఫ్యూచర్లో జాబ్ రాకపోవచ్చు. అంటే జనాభా పెరుగుతున్న దేశం మనకు. భారతదేశం అనేది రోజు రోజు పెరుగుతున్న దేశం. వీళ్ళకి అనుగుణంగా జాబులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ని ఈరోజు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, లీగాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో ఉండేది ఈరోజు ఇండియాలో ఫ్యూచర్లో ఉండేది ఈరోజు యువత చూస్ చేసుకున్న మొత్తం నెట్వర్క్ మార్కెటింగే. ఈరోజు మనం ఈ అవకాశం కూడా తీసుకొని ఒక 2 నుంచి 5 సంవత్సరాలు మనం కష్టపడగలిగితే, ఈ అవకాశం ద్వారా కష్టపడగలిగితే మన జీవితాలతో పాటు 100 మంది జీవితాలను మార్చవచ్చు. అంటే చూడండి, 3 ఏళ్ల ముందు నా దగ్గర ఏం లేదండి. 15,000 జీతం చేసే వ్యక్తిని ఈరోజు ఈ అవకాశం ద్వారా నేను ప్రజెంట్లీ నా ఇన్కమ్ వచ్చేసి 2,56,000. సార్ వాస్తవం అంటే నాకు బ్యాంక్ స్టేట్మెంట్ 6 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీకు పంపిస్తాను. ఫ్రాడ్ అనేది ఉండదు. 2,56,000 ఇన్కమ్ ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి ఇన్కమ్ తీసుకుంటుంటే ఒకసారి ఆలోచన చేయండి. మాకు హైదరాబాద్లో చుట్టాలంటే లింగేశ్వర అసలు చుట్టాలు కాదు. మా దాంట్లో ఒక కానిస్టేబుల్ ఉంటాడు, వంగల రాశాను, ఆయన మా చుట్టం అయితే కాదు. మంజుల బాన్మెట్ మా చుట్టం కాదు. ప్రాస్పెక్టింగ్ చేయడం ద్వారా వీళ్ళందరూ వచ్చారు. ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల మన ఆర్గనైజేషన్లో 10 మంది కార్లు తీసుకున్నారు. అంటే చూడండి, మన జీవితాలతో పాటు 100 మంది జీవితాలు మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు అవకాశం ఎవరైతే ఇచ్చినారో ఆంజనేయులు రాష్ట్రం సార్ ఈ అవకాశం ఇచ్చింది. ఆయన 32,000 ఇన్కమ్ వచ్చినప్పుడు నమ్మలేండి వాస్తవాన్ని. కానీ ఈరోజు సార్ ఇన్కమ్ వచ్చేసి 6,63,000 లాస్ట్ మంత్ ఇన్కమ్, నెల ఇన్కమ్ 6,63,000. ఆయన ఈ అవకాశం తీసుకొచ్చింది శ్రీనివాస్ ఒడ్డేమన్ సార్. సార్ కూడా వచ్చేసి చెంపపేట బ్రిలియంట్ స్కూల్ పక్కన 5 ఏళ్ల ముందు ఎంత పరిస్థితి అంటే అసలు వాళ్ళ పాపకు బాల డబ్బా కొనే పరిస్థితి నుంచి అవకాశం తీసుకొని ఈరోజు జస్ట్ ఒక 5 సంవత్సరాల జీవితం మారింది. సార్ ఇన్కమ్ వచ్చేసి మంత్లీ 9.5 లాక్, 9.5 లక్షలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటాం. మరి ఆయన ఏం చేసిన వ్యక్తి పురుషోత్తమ దాస్ సార్, ఎల్బీనగర్ ప్రైవేట్ డిపార్ట్మెంట్. సార్ ఇన్కమ్ వచ్చేసి నెలకు 15 లక్షలు. అంటే మా జీవితానికి ఎంత మారినాయి అంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వల్ల జస్ట్ 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు కష్టపడితే మన జీవితాలు కూడా ఇక్కడ మారబోతున్నాయండి. మన జీవితాలు కూడా మారబోతున్నాయి. ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి, మనం బయట కారు కొనాలంటే, ఒక సామాన్యమైన వ్యక్తి కారు కొనాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 15,000 20,000 జాబ్ చేసుకున్న వ్యక్తి బయట కష్టపడితే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే కారు కొనగలుగుతారు? 20 సంవత్సరాలు. కానీ ఇదే అవకాశాన్ని మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు, వాళ్ళు కొన్నాను కొనలేక కారు. ఇదే అవకాశం ద్వారా మీరు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కష్టపడితే కారు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వెస్టీలో 15,000 మంది కార్ కొన్నోళ్ళు ఉన్నారు. కంపెనీ విజన్ కూడా క్లారిటీ ఉంది. 2030-40 వరకల్లా కంపెనీ 1,00,000 మంది కార్ అచ్వర్స్ తయారు చేయబోతుంది. అంటే ఈరోజు 2 సంవత్సరాలు మనం కష్టపడితే, అంటే మనం వర్క్ బట్టి 2 సంవత్సరాలు కదండి. ఇప్పుడు నాకు 14 నెలల్లో 12 లక్షల వరకు కార్ తీసుకోవడం జరిగింది. ఈరోజు జస్ట్ 6 నెలల్లో సంవత్సరంలో కార్ తీసుకున్న ఉన్నారు. ఇట్లా ఈ అవకాశం కూడా మనం తీసుకోగలిగితే ఫ్యూచర్లో మొత్తం ఉండేది నెట్వర్క్ మార్కెటింగ్. కనుక ఎవరైతే ఈరోజు వచ్చినారో నిజంగా ఈ అవకాశం మనకు వచ్చిందో అదృష్టవంతులం. దాంతోపాటు ఇన్కమ్ ఎట్లుంటుంది అంటే ప్యాసివ్ ఇన్కమ్. సార్ ఇప్పుడు మీరు అంటే మనకు జొమాటో నడుపుతున్నారు కదా, స్విగ్గీ నడుపుతున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు బయట? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పని చేస్తున్నారు? 2 ఇయర్స్ నుంచి సార్ పని చేస్తున్నారు అనుకుందాం. ఏదో ఒక జాబ్ అనుకుందాం. ఇప్పుడు మీరు ఒక నెల రోజులు మీరు పోలేదు అనుకుందాం, మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 0. దాన్ని ఏమంటారు అంటే యాక్టివ్ ఇన్కమ్ జోన్. పని చేస్తే మాత్రమే డబ్బులు వస్తుంది.
ఇప్పుడు మన దాంట్లో ఇన్కమ్ ఎట్లుంటుంది అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుందండి. ఎట్లా ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది అంటే ఇప్పుడు నా ఆర్గనైజేషన్లో వచ్చేసి 32,000 మంది ఉంటారు. ఈ 32,000 మందిని నేను ఒక్కనే క్రియేట్ చేసినోడు కాదు. నేను ఒక 10 మందికి ఈ ఆపర్చునిటీ గురించి చెప్తే అందులో కొంతమంది మాత్రమే సీరియస్గా తీసుకున్నారు. ఒక 4 వాళ్ళ నుంచి వచ్చినోడు వీళ్ళందరూ. ఈరోజు చూడండి, ఇప్పుడు ఈ ₹1,00,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నారు. దీనికి గ్యారంటీ వ్యారంటీ ఉంటుంది, కానీ మన జీవితానికి అంటే గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ 32,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్న ప్లేస్లో వాళ్ళ ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలు వాడుతూ, వాళ్ళ హెల్త్కి సంబంధించి వాళ్ళు వాడుతూ, అగ్రికల్చర్ వాడుతూ, వాళ్ళ ఇంట్లో కావాల్సిన వాళ్ళు వాడుతూ 10 మంది ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందడం ద్వారా ఈరోజు నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది. ఈరోజు నేను ఒక 6 నెలలు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినా కూడా నా ఇన్కమ్ 0 కాదు. దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఆటోమేటిక్గా మనం ఆగిపోయినాక కూడా ఇన్కమ్ వస్తుంది. దానికోసం ఈ ఆపర్చునిటీని మనం చూస్ చేసుకోవాల్సింది. మరి ఏం చేయాలి? మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయి? ప్లాన్ విన్నారు కదా, అంటే ప్లాన్ అయితే తెలుసు కదా. ప్లాన్ విన్నారా మీరు? చెప్పాలా మరొకసారి? ఈసారి కొత్త ఆయన సార్, ఈసారి కొత్త వాళ్ళు. ఆ సార్ తను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. అది పంచాయతీరాజ్ ఎందుకని చెప్పండి. పంచాయతీ సెక్రటరీ మన దాంట్లో కూడా సీన్ అని ఉంటుంది. ఇబ్రాపట్నం పంచాయతీ సెక్రటరీ ఈరోజు జాబ్ పనిచేసి ఫుల్ టైం చేస్తాయి. సార్ ఇన్కమ్ వచ్చేసి 7 లక్షలు ఉంటుంది. 7 లక్షల ఇన్కమ్ తీసుకుంటారు. అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో మంది మన దాంట్లో చేస్తున్నారు. ఒక 2 నెలల్లో 3 నెలల్లో జాబ్. శైలజ మేడం, నువ్వు ఇక్కడ కూర్చో. ఆ సార్ని ఇక్కడ రమ్మంట. ఎదురు రావాలి. ఇక్కడ ఇట్లా ఎదురుగా కూర్చో. ఇప్పుడు మేము ఆల్రెడీ ఫస్ట్ ప్లాన్ కదా, దా ఏం కదా, ఇక్కడ కూర్చో. ఎందుకంటే మనకు పంచాయతీ రాజ్యం మన చేతిలో ఉంటే బాగుంటుంది కదా.